హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. ఈరోజు నేను మునగాకు ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా మునగాకు తెచ్చుకొని దాని ఆకులన్నీ వేరు పెట్టుకున్నానండి. వేరు పెట్టుకొని బాగా వాష్ చేసుకొని గిన్నెలో ఉంచుకున్నాను. వాటర్ అనేది లేకుండా బాగా వాష్ చేసి ఉంచుకొని గిన్నెలో పెట్టుకొని ఒక పక్కన వెల్లుల్లిపాయలు, పోపులు, వెండిమిర్చి, ఆనియన్స్ బాగా కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన స్టవ్ వెలిగించుకున్నానండి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని బాగా హీట్ ఎక్కనిచ్చాను. బాగా హీట్ ఎక్కనిచ్చిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది వేసుకున్నాను. కొంచెం కదండి, చాలా ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ కర్రీకి అనేది. చాలా ఎక్కువ వేసుకున్నాను ఆయిల్. కొంచెం ఆయిల్ ఉండాలి, ఉంటేనే కొంచెం ఆ టేస్టీనెస్ అనేది ఉంటుంది కొంచెం ఈ కర్రీలోని. తింటే చాలా మంచిదండి హెల్త్కి. షుగర్ పేషెంట్స్ అని ప్రతి ఒక్కరు కూడా మంత్కి ఒక 2 టైమ్స్ అనేది తింటే మంచిదండి. అందులో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అన్నీ వేస్తానండి. నేను కట్ చేసి పెట్టుకున్నవన్నీ కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేసుకొని బాగా కొంచెం రెడ్డిష్గా ఫ్రై అయిన వచ్చానండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూర అంతా కూడా ఆయిల్లో వేసానండి. ఆయిల్లో వేసి అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. తర్వాత మనకు మధ్య మధ్యలో వేరే పని ఏమైనా ఉంటే అవి చూసుకొని సిమ్లో పెట్టి అలా బాగా మగ్గనిచ్చుకోవాలి. బాగా మగ్గనిస్తేనే బాగుంటుంది కర్రీ అనేది. బాగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టి. అలా కొంచెం టైం పడుతుందండి కర్రీకి అనేది, కానీ హెల్త్కి చాలా మంచిది కదండి. కొంచెం టైం పడుతుంది కూడా. మనం ఇలాంటి ఫుడ్స్ అనేది ఇప్పుడు జనరేషన్ బట్టి కొంచెం కొంచెంగా తింటేనే కదండి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు అన్ని ఫుడ్స్ కూడా కల్తీనే జరిగిపోతున్నాయి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాను. తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా నేను వేస్తానండి కర్రీలోని. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, సాల్ట్, పసుపు. ఈ పసుపు కూడా మేము ఇంట్లో రెడీ చేసుకున్నదండి. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తెచ్చాము ఈ పసుపు అనేది. బాగా మగ్గిందండి కర్రీ అనేది. బాగా అలా మగ్గిపోతేనే కర్రీ అనేది టేస్ట్గా ఉండదు. సిమ్లో అలా ఫ్రై చేసుకొని ఉండాలి మనం. ఫ్రై అయిన తర్వాత ఈ పౌడర్స్ అన్నీ కూడా నేను కర్రీలో వేస్తున్నానండి. కొంచెం కొంచెంగా పౌడర్స్ అన్నీ మనకి ఎంత కారం కావాలో అంత కారం పెట్టి ఈ పౌడర్స్ అన్నీ వేసుకొని ఒక 10 మినిట్స్ ఇలా మగ్గనివ్వాలండి. కాసేపు అలాగా సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి. ఈ సాల్ట్ ఇవన్నీ వేస్తున్నాయి బట్టి అక్కడే ఉండి కొంచెం అలా కదుపుతూ ఉండాలి ఈ కర్రీ అనేది. ఆయిల్ ఏమైనా తక్కువైతే మధ్యలో వేసుకుంటే కొంచెం ఉండాలి ఆయిల్ అనేది మాత్రం. కొంచెం అలా ఫ్రై చేసుకొని సాల్ట్ అవన్నీ తగినంతగా సాల్ట్ అవన్నీ వేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై అవనిచ్చినాక పసుపు వేసుకుంటున్నానండి చిటికెడు. అంటే కొంచెం నేను ముందు ఆల్రెడీ వేసానండి, అందుకే తగ్గిస్తే. ఇంకో రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.